యాక్చువల్ హెయిర్ టెక్స్చర్ అయితే ఇలా ఉండేది, నేను ఇలా చేయించుకున్నాను. సో ఒకవేళ మీరు కనుక బోటాక్స్ చేయించుకోవాలి అనుకుంటుంటే నా దగ్గర ఒక 2-3 సజెషన్స్ ఉన్నాయి, క్విక్గా చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్, పోస్ట్ హెయిర్ కేర్ డెఫినెట్లీ 200% ఇంపార్టెంట్. వాళ్ళు ఒక కండిషనర్, ఒక షాంపూ ఇస్తారు, అవే యూస్ చేయాలి. అండ్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 3K to 5K. సో జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, బీభత్సమైన హెయిర్ ఫాల్ ఉంటుంది. సో జుట్టు ఊడిపోతుంది ఏంటా అని స్ట్రెస్ అయితే తీసుకోవద్దు, జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ థర్డ్ థింగ్, వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే 1 year వరకు ఆయిల్ పెట్టుకోకూడదు. ఓ మై గాడ్, 1 year వరకు ఆయిల్ పెట్టుకోకూడదా అంటే తలనొప్పి వచ్చిపోవాలా ఏంటా అనుకున్నాను నేను. లిటరలీ నేనైతే అదే అనుకున్నాను. అండ్ ద ట్రీట్మెంట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 12K to 20K. నాకు ఎంత అయిందో నేను చెప్పలేను, బికాస్ నేను మా ఆయనకి చెప్పలేదు నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది. ఒకవేళ తను చూస్తే కనుక కామెంట్ చేస్తాడేమో, చూద్దాం. అండ్ నేనేమంటున్నానంటే, మీరు ఎంత చేయించుకున్నా మీకు బై బర్త్ వచ్చింది, బై బర్త్ అలానే ఉంటుంది. మళ్ళా రీబార్న్ అయినా కూడా బేబీ హెయిర్స్ అవి సేమ్ అట్లాగే వస్తాయి. సో చేయించుకుని వేస్ట్ అని నా ఫీలింగ్ లేదు. సరదా ఉంది అంటే చేయించుకోండి. నాకులాగా అనమాట, నాకు చాలా మంత్స్ నుంచి డ్రాగ్ చేశాను. సో నాకు ఆ సరదా తీరక నేను చేయించేసుకున్నాను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. అదనమాట సంగతి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. బాయ్.